తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లావాసి ముత్తుసెల్వం పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణాన్ని కాపాడేందుకు సాధారణ సైకిల్ పైన 5 సంవత్సరాల ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. ఇందులో భాగంగా మొత్తం 10 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముత్తుసెల్వం తాజాగా తెనాలి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఈ యువకుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముత్తుసెల్వం తనదైన స్టైల్లో సైకిల్ పై జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ను పరిచయం చేసుకున్నాడు. తన లక్ష్యాన్ని వివరించి ఇప్పటివరకు చేసిన ప్రయాణ వివరాలను వెల్లడించాడు. మంత్రి నాదెండ్ల మనోహర్ యువకుడి సంకల్పాన్ని అభినందించారు. తాను చేపట్టిన ప్రపంచ యాత్రలో ఇప్పటివరకు 1,96,400 మొక్కలు నాటినట్లు తెలిపాడు. సైకిల్ ప్రయాణంలో పెట్రోల్ బంక్ వద్ద నిద్ర, భోజనం స్వయంగా తయారు చేసుకుంటూ సాధారణ సైకిల్ పై యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ముత్తుసెల్వం తమిళనాడు కోయంబత్తూరు ఒక డిస్ట్రిక్ట్. 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరే 3 సంవత్సరం అయింది. అండ్ 7,96,400 మొక్కలు ప్లాంటేషన్ అయింది. అండ్ ఇది 5 years 8 కంట్రీ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంటూ. సో ఇది నా స్పాన్సర్ తీసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ సోషల్ మీడియాలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్యూర్ సోషల్ కాస్ట్ కోసం చేసే కోసం పడుతుంటుందల్లా పెట్రోల్ పంప్, ఫుడ్ అలా సెల్ కుకింగ్, నాది అన్ని థింగ్స్ ఇక్కడ ఉంటూ టెంట్, బెడ్షీట్, గ్యాస్ అండ్ నార్మల్ సైకిల్, గేర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు 2 రికార్డు ఆల్రెడీ అయింది. అండ్ ఒక రికార్డుకి ಇನ್ನೂ 2,04,000 మొక్కల ప్లాంటేషన్ బ్యాలెన్స్ ఉంటూ. సో ఆంధ్ర ఎంటర్ చేసి నియర్ అబౌట్ 60 రోజు అయింది. అండ్ తెలుగు కూడా ఇక్కడే వచ్చి నేర్చుకున్నాను. అందరు ఏరియా అన్ని ఏరియాస్లో నాకు సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్కు పడుతుండకు భోజనంకల్లా సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేస్తూ అన్ని జనాకు నాది ధన్యవాదాలు. ముత్తుసెల్వంకు సోషల్ మీడియాపై పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. తన మోటివ్ కేవలం పర్యావరణం కోసం తోడ్పాటు అందించి 10 లక్షల మొక్కలు నాటాలన్నదే. ఇక ఇతని ప్రయాణానికి గుర్తింపుగా లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా రికార్డు లభించింది. 10 లక్షల మొక్కల పెంపకం లక్ష్యానికి మ్యాన్ ఆఫ్ పర్సన్ రికార్డు అందుకున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి 60 రోజులైందని, తెలుగు కూడా నేర్చుకున్నానని ముత్తుసెల్వం చెప్పాడు. సుదీర్ఘ సైకిల్ ప్రయాణానికి అనుగుణంగా ఈ యువకుడు సైకిల్కు చేసుకున్న ఏర్పాట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.